ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనకి దూరంగా వెళ్లే వాళ్ళతో మనం దూరంగానే ఉండాలి, దగ్గర కావాలని అనుకోకూడదు. నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉన్నన్ని రోజులు నాకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వద్దమ్మా, ఈ దూరాన్ని నేను తట్టుకోలేను. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను వాళ్లతోనే ఉండిపోవడానికి పోవట్లేదు. వాళ్ళు మనకింత సహాయం చేశారు కదా అని కడసారి కనిపిద్దామని చూసొద్దామని వెళ్తున్నా, అంతే. అవును పెద్దమ్మా, వాళ్ళకి అక్క అంటే చాలా ఇష్టం కూడా. వాళ్ళు తప్పకుండా అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, వాళ్ళు మనకి ఎంత సహాయం చేశారమ్మా. వకీల్ సాబ్ మన కోసం వాళ్ళ నాన్నతోనే వాదనకు దిగి మన భూమి మనకి దక్కేలా చేశాడమ్మా. అమ్మగారు మన దగ్గర ఏం లేకపోయినా ఎంత కావాలంటే అంత సహాయం చేస్తానని మాటిచ్చారు. అయ్యగారైతే నేను లేకపోతే చాలా చిన్న పిల్లడ్లా మారం చేసేవారు. అంత మంచి మనుషులమ్మ వాళ్ళు. పున్నమి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పున్నమి. నిన్నంతా వెళ్ళావు కదా, నిన్ననే వాళ్ళు ఊరెళ్తున్నారని తెలుసు కదా. నీకు వాళ్ళు చెప్పుంటారు, నువ్వు వాళ్ళకు కూడా చెప్పుంటావు. మళ్ళీ వెళ్ళి కొత్తగా చెప్పడానికి ఏముంటుందమ్మా? అమ్మా, నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావమ్మా. లేదు పున్నమి, నిన్నలా పంపడం న్యాయం కాదనిపిస్తుంది. నేను అన్యాయం అయిపోతానేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? అదేనమ్మా, మన పక్క గూడెల్లో ఇలాగే పని కోసమని ఒక అమ్మాయి ఇంటికెళ్తే కొన్ని రోజులు పని చేయించుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారంట. అది విన్న కాడి నుంచి నిన్న ఎక్కడికన్నా పంపించాలంటే నా గుండె బరువెక్కిపోతుంది పున్నమి. అమ్మా, ఇలా చూడమ్మా. అమ్మా, చూడమ్మా, నా కళ్ళలోకి చూడమ్మా. నేను పనికెళ్ళింది మనకి డబ్బు అవసరం ఉంది కాబట్టి, అంతేకాని కోట్లు ఆశ చూపినా నిన్ను వదిలేసి పోనమ్మా. ఈ ప్రపంచంలో నేనేడికి పోయినా నా ప్రపంచం మాత్రం నువ్వేనమ్మా. నా ప్రాణమంతా నీ కాడనే ఉంటుందమ్మా. పున్నమి, కొంచెం ఆలోచించమ్మా. మన కోసం అంత చేసిన వాళ్ళకి ఒక్క మాట చెప్పి రావడం తప్ప అమ్మా? అర్థం చేసుకోమ్మా. సరే నువ్వు వెళ్ళు, కానీ ఆడనే ఉండిపోవద్దు. నువ్వెంత ఏగంగా వెళ్తున్నావో అంత ఏగంగా వచ్చేయాలి. నువ్వు వచ్చేంత వరకు నేను ఈయన్నే ఎదురు చూస్తుంటా. అలాగేనమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే, జాగ్రత్త పున్నమి, త్వరగా వచ్చేసి. అమ్మయ్యా, పెద్దమ్మ ఒప్పుకుంది. పదక్క, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రే గాని, నువ్వు ఈయన అమ్మకాడనే ఉండు.
నేను వెళ్ళేసి వస్తానురా. అదేంటక్క, ప్రతిరోజు నన్ను తోడుగా తీసుకెళ్లేదానివి, ఇప్పుడు మాత్రం వద్దంటున్నావు. ఇది చాలా అన్యాయం అక్క. రే, అమ్మ కంగారు పడుతుంది కదరా. రే, కాస్త తోడుంటే ధైర్యంగా ఉంటుందని ఉండమన్నాను. ఇక్కడే ఉండరా. సరే అమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్త, త్వరగా వచ్చేసి. అమ్మా, వాళ్ళు ఎతుకుతున్నది బతుకుతున్నది పున్నమి కోసమని పున్నమికి తెలియొద్దు. పున్నమే జాబిల్లని వాళ్ళకి తెలియొద్దమ్మా. నా బిడ్డని నాకు దూరం చెయ్యొద్దు, చెయ్యొద్దు తల్లి. అడ్డదారిలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. చెప్పండి మేడం. పున్నమి కనిపించిందా? ఇంకా లేదు మేడం. ఆ పున్నమి పృథ్వీ కంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. రాజ్మహల్ దగ్గరికి ఆశలే రాకూడదు. అలాగే మేడం. పదండ్రా. ఆపిల్లేరా, రేటే వస్తుంది, టైం చూసుకుని వేసేద్దాం. అలాగే అన్న. దాక్కుండి. రోజు ముందుగా పోయేదాన్ని, ఈరోజు ఆలస్యంగా వెళ్తున్నా. నేను వెళ్ళే వరకు ఉంటారో వెళ్ళిపోతారో. కనీసం వకీల్ సాబ్ అయినా కనిపిస్తే బాగుండు. రేయ్, ఆ మూలన పడేయండిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.